ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 34వ వచనం. కీర్తనల గ్రంథము 37, 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గం అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఈ వాగ్దానం, ఈ వాక్యములోంచి దేవుడు మనకిచ్చిన వాగ్దానం, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భూమిని స్వతంత్రించుకోవడం అంటే ఇదే అధ్యాయంలో ఇంకొక 9వ వచనంలో చూద్దాం. చూడండి. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. అలాగనే 11వ వచనంలో ఒక మాట ఉంది, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. అంటే యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు స్వతంత్రించుకుంటారు, దీనత్వము కలవారు కూడా భూమిని స్వతంత్రించుకునేవారుగా ఉంటారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇంకొక మాట కూడా ఉంది చూడండి. 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. యెహోవా ఆశీర్వాదము నొందినవారు, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారమైతే మనం భూమిని స్వతంత్రించుకునే వారముగా ఉంటాం. మనకి ఇవ్వబడిన వాగ్దానంలో చూస్తే 34వ వచనంలో, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఎవరైతే క్రీస్తునందు ఆధారపడతారో వారిని దేవుడు హెచ్చించేవాడుగా ఉంటాడు. కాబట్టి భూమిని స్వతంత్రించి నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇచ్చేదనని చెప్తున్నాడు. ఆ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలంటే న్యాయం జరగడంలో చాలా ఆలస్యమైనట్లు అనిపిస్తుంది, కానీ న్యాయము జరగడము మాత్రము తప్పనిసరి. దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదాలు కొంత ఆలస్యమైనట్టుగా కనబడవచ్చు, కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ విషయంలో వేరే అభిప్రాయం ఏది పెట్టుకోకూడదు. ఎందుకంటే వేరే అభిప్రాయం మనకుంటే ప్రయోజనం ఉండదు. దేవుడు ఇకనైనా చేస్తాడు, ఇక ముందు చేస్తాడు, ఇంకా కొంతకాలానికి చేస్తాడు. ఎందుకంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచుదని బైబిల్. 27వ కీర్తన 14వ చరణం. 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండటానికి మనకి ఏర్పరచబడిన నియమం అది. కాబట్టి దేవుని సందులో మనల్ని మనము ఆ రీతిగా దేవుని కొరపే చూసే వారంగా ఉండాలి. చూడండి 52వ కీర్తన 5వ వచనం. 52:5. కావున దేవుడు సదాకాలం నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశంలో నుండి నిర్మూలం చే నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి అందు నమ్మికించి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు వాడిని చూచి నవ్వుదురు. ఎవరైతే దేవుని మీద మనసు పెట్టుకోకుండా వేరే ఇతరమైన వాటి మీద తను మనసు కలిగి ఉంటే వారి పరిస్థితి, భక్తిహీనతను బట్టి వారి గుడారాన్ని కూడా త్రోసివేసే పరిస్థితి. కాబట్టి మళ్ళీ మనము చక్కదిద్దుకోవాలా, దేవునికి మహిమార్థంగా సిద్ధపరచుకునే వారంగా ఉండాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనము పొందగలుగుతాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 23:10. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. యోబు యొక్క సాక్ష్యం మనం ఇక్కడ చూడగలుగుతాం. యోబు అంతగా దేవుని యందు విశ్వసించాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, ఆయన మార్గంలో నడుచుకున్నాడు, ఆయన అడుగుజాడల్లో నడుచుకున్నాడు, ఆయన యొక్క నోటి మాటలను, ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టకుండా నడుచుకున్నాడు. కాబట్టి భూమిని స్వతంత్రించుకునేవాడిగా పోగొట్టుకున్నవన్నీ కూడా రెండంతల ఆశీర్వాదాన్ని మరలా పొందాడు. పోగొట్టుకున్న 10 మంది సంతానాన్ని మరలా చక్కటి అందగత్తెలతో కలిగిన కుమార్తెలను కలిగి ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని దీవెనలు పొందటానికి స్వతంత్రించుకునే వారం కావాలంటే మనము
దేవుని మాటల యందు, దేవుని మార్గమందు, దేవుని త్రోవల యందు, దేవుని ఆజ్ఞలందు మనం నడుచుకునే వారంగా ఉండాలి. ఉన్నప్పుడు భూమిని స్వతంత్రించుకునే వారంగా ఉంటాం. అట్టి కృపతో దేవుడు మనని నింపునుగాక. ప్రేమను గల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల నీ వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎంతమంది అయితే నీ మాటకు లోబడి, నీ వాగ్దానానికి లోబడి నడుచుకుంటామో అట్టి వారముగా మేము భూమిని స్వతంత్రించుకునే వారంగా ఉంటామని మాకు తెలియపరుస్తూ వచ్చావు. అట్టి యథార్థమైన విశ్వాస జీవితాన్ని మాకందరికీ కలిగింపచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందగలరని యేసు శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.